నమస్తే, నా పేరు గుర్రమాంజనేయులు, ఒక వాస్తు సలహాదారుని. నా నెంబర్ 9966181170. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ అందరూ చూడండి, మంచి వాస్తు సలహాలు చూసుకొని ఒకవేళ డౌట్ ఉంటే గినా మా నెంబర్కి ఫోన్ చేసి సలహా తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ఈరోజు మనం వచ్చేసి అనంతపురం జిల్లా కల్లూరు సరౌండింగ్లోనే కేశవాపురం విలేజ్లో మనం వాస్తు అందుకే ఓ ప్లానింగ్ ఇవ్వడం అయింది వాస్తు పురుషునికి. ఇది వాస్తు వచ్చేసి అంటే లోపల కొలతలు అంటే వాస్తుకు వచ్చేసి ఆయాది క్యాలిక్యులేషన్లో 27-29 గజయోనిగా ఇచ్చేసి ఉత్తర బేస్ నార్త్ వైపు ఇచ్చడం జరిగింది. ఈ ఇవ్వడంలో వచ్చేసి ఉత్తరం వాయువు ఎక్స్టెన్షన్ అయింది, తూర్పు ఈశాన్యం ఎక్స్టెన్షన్ అయింది. ఆ విధంగా కాకోకుండా మనం ఒక సలహా ఇచ్చేసి మూలమట్టం వేసుకొని కర్ణం తీసేసి ఒక కొలతను మనం తీసుకోవడం జరిగింది. ఆ కొలతలోనే వాళ్ళకి ఎంత వస్తుంది ఎక్స్టెన్షన్, అంత పిల్లర్ మార్కింగ్ ఎట్లా వస్తుందని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినాం. అదేవిధంగా అన్నవారు వచ్చేసి చేసేసినాడు. ఈ విధంగా చేయడం వల్ల మనం వచ్చేసి బేల్దార్ ప్రసాద్ అన్న కల్లూరు, ఆయన మార్కింగ్ బాగా సూపర్గా చేశాడు. ఈ ఆయాది క్యాలిక్యులేషన్స్ వచ్చి ఆయం గజాయము, ధనం 12, రుణం 5, తిథి ద్వాదశి, వారం శుక్రవారము, నక్షత్రం ఉత్తరాష నక్షత్రము, యోగం శుక్ల, కరణం భవ, ఆయుష్ వచ్చి 63 సంవత్సరాలు, అంశ కీర్తాంశ, అధిపతి కుబేరుడు అవుతాడు. తూర్పు పరమటి వచ్చేసి 29, ఉత్తర దక్షిణం 27 అడుగులు. మనం ఆయాది క్యాలిక్యులేషన్ ఇవ్వడం లోపల కొలతగా ప్లాస్టింగ్ తర్వాత ఆ విధంగా ఇస్తున్నాము. ప్లాస్టింగ్ తర్వాత మనం పెయింటింగ్ చేసిన తర్వాత ఆ కొలత తీసుకుంటూ వస్తుంది. ఆ విధంగా మనం కూడా కండిషన్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి పిల్లర్ మార్కింగ్ ఈ విధంగా ఇస్తుంటాము. దీని ప్రత్యేకత ఏమంటే తూర్పు నుంచి పరమటికి తీసుకుంటే మధ్య భాగం పిల్లర్ ఇవ్వలేదు, అది సోమసూత్రము. ఉత్తర నుంచి దక్షిణానికి వచ్చేది తూర్పు మధ్య భాగంలో బ్రహ్మసూత్రము. ఇక్కడ బ్రహ్మస్థానము. ఈ బ్రహ్మస్థానంలో మనం ఎక్కడైనా పిల్లర్ మార్క్ ఇవ్వడం లేదు. ఈ సెంటర్ పాయింట్ మనం క్లియర్ చేసి ఇవ్వడమైంది. ప్రతి ఒక్కరూ తూర్పు మధ్య భాగాన్ని, పరమటి మధ్య భాగాన్ని, మధ్య భాగం వాస్తు పురుషుని బొడ్డు భాగంలో కానీ ఎక్కడే కానీ పిల్లర్ ఇవ్వకూడదని లక్ష్మీ వాస్తు సలహా. అందరూ ఈ వీడియో చూసి ఎక్కడ కానీ పిల్లర్ మార్కింగ్ చేసేటప్పుడు బేల్దారు కానీ ప్రజలు కానీ ఎవరైనా కానీ ఆలోచన చేయండి. మధ్య భాగాల్లో పిల్లర్ ఇవ్వద్దండి దయచేసి. ఆ విధంగా ఇస్తే ఇండ్లు ఇబ్బంది పడి కుటుంబ యజమానికి ఇబ్బంది అయ్యి ఆర్థిక సమస్యలు, కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చి క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని చేయండి. థ్యాంక్ యూ. లక్ష్మీ వాస్తు.